ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామంలో వేల్పూరు గ్రామస్తులైన ఈ ప్రాంత ప్రజలకి, ఎన్టీఆర్ నగర్ ప్రాంత ప్రజలకి మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మాటలు తెలియజేయడానికి వచ్చాం. దేవుని యొక్క మాటలు ఎంతో విలువైనవి. ఆ మాటలు విన్నవారికి అందరికీ కూడా ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెన. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన ఆత్మ రక్షించబడటానికి ఆస్కారం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైనటువంటి జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని దేవుడు మనుషులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ప్రయాస, ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రయాస భారంగా మారేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఏదో ఒక ప్రయాస మనుషుడు పడుతూనే ఉంటాడు. అయితే ఒక వ్యక్తి ఒక ప్రయాస, ఆ ప్రయాస చివరికి అతని జీవితానికి భారంగా మారిపోయింది. అతడు గెరాసీను అనేటువంటి ప్రాంతంలో ఉంటా ఉన్నాడు. అతడు మొదట్లో చాలా మంచివాడే. ఆ కుటుంబానికి అలాగే ఊరి వారికి ఎంతో ఉపయోగపడేటువంటి వాడు. రాను రాను చిన్న చిన్న వ్యసనాలకి అతడు అలవాటు పడి, ఆ వ్యసనాలు కాస్త మరికొన్ని వ్యసనాలకి దారితీసి, ఇక చివరికి ఆ వ్యసనాల బారిన పడిపోయి తన జీవితాన్ని అంతటినీ కూడా భారంగా చేసుకున్నాడు. ఆ భారము అతని మీద ఒత్తిడి చేస్తా చివరికి అతను మనుషుల్లో లేక కేవలం దెయ్యాలు పట్టినటువంటి వాడుగా, లేకపోతే తన జీవితం అంతా కూడా భారంతో నిండినటువంటి వాడుగా అయిపోయాడండి. అలాంటి ఆ వ్యక్తి అలాంటి స్థితిలో ఉన్నప్పుడండి యేసుక్రీస్తు వారు అతన్ని రక్షించడానికి, అతన్ని కాపాడడానికి, తన యొక్క దెయ్యాల బారి నుంచి విడిపించడానికి ప్రభు ఆ గెరాసీను ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాడంటండి ఎవరో సాధు చేయలేనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. అంటే దెయ్యాలు బట్టి మనం అనుకుంటాం దెయ్యాలంటే ఏదేదో ఒక నల్ల రూపాన్ని కలిగి తెల్ల చీర కట్టుకుని జుట్టంతా విరబీసుకుని వస్తుంది అని అనుకుంటాం. కానీ దెయ్యాలు అని అంటే వాటికి ఇలాంటి స్వభావాలు ఉంటాయి. అబద్ధం ఒక దెయ్యం, తాగుడు ఒక దెయ్యం, జోదం ఒక దెయ్యం, వ్యభిచరించడం ఒక దెయ్యం, ఇలాగా అనేకమైనటువంటి దెయ్యాలు పట్టి చివరికి దెయ్యం స్వాధీనంలోనికి వెళ్ళిపోయిన ఈ వ్యక్తి ఎంతో భారంతో దాని నుంచి బయటపడటానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అది అతని వల్ల కాలేకపోతా ఉంది. అందుకని యేసుక్రీస్తు వారు అతన్ని ప్రేమించి అతని యొద్దకు వెళ్ళారండి. వెళ్ళగానే అతను పరుగునంట యేసుక్రీస్తు వారి ఎదుటికొచ్చి సాగిలిపడి నమస్కారం చేస్తున్నాడంట. ఆ దెయ్యాలేమో సాగిలిపడద్దంటే చూడండి, ఇతను మాత్రం తన హృదయంలో ఉన్నటువంటి భారాన్ని దించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలనంటే అంతర్మదనం జరుగుతూ ఉంది, తన హృదయంలో యుద్ధం జరుగుతూ ఉంది. అతను విడుదల పొందాలని అతను ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతన్ని పట్టుకున్నటువంటి దెయ్యాలు అతని విడుదలకి ఏమాత్రం సహకరించడం లేదు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు అతని దగ్గరికి వెళ్ళి ఇలాగా నిలవపడగానే అతనిలో ఉన్నటువంటి దెయ్యాలు దేవునితో మాట్లాడుతున్నాయి. ఏమో తెలుసా, అయ్యా మా సమయం ఇంకా రాలేదు కదా, మమ్మల్ని నశింపజేయడానికి వచ్చేసావా అని అనగానే ప్రభు అతను విడిచిపెట్టి వెళ్ళిపో అని ఆజ్ఞాపించడానికి ప్రభు ప్రయత్నం చేస్తుంటే ఆ దెయ్యాలు దేవునితో మాట్లాడుతున్నాయి. ఏమనంటే, అయ్యా మమ్మల్ని పంపించావు కానీ అయ్యా మేము ఆ పందుల్లోకి వెళ్ళటానికి మాకు కాస్తంత అవకాశం అని అంటే ఆ పందుల్లోకి వెళ్ళటానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. వెళ్ళగానే ఆ పందులన్నీనంట ఆ ప్రపాత నుంచి ఎత్తైన స్థలంలో నుంచి అంట కిందకు దుక్కేసాయట. అవన్నీ చచ్చిపోయాయి. వీళ్ళలో ఉన్నటువంటి దెయ్యాలన్నీ పోతే దగ్గర 3000 దెయ్యాలంట. అంటే ఆ 3000 దెయ్యాల కంటే ఎక్కువగా అతనిలో అలాంటి భావాలు కలిగి, లేకపోతే అలాంటి స్వభావాలు కలిగి అతను ప్రవర్తిస్తూ ఉన్నాడు. అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత అంట అతను స్వస్థ చిత్తుడై ఎంతో కుదురుగా కూర్చున్నాడంట. అతనికి కుదురు వచ్చిందంట. ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నామనంటే చాలామందికి వారి జీవితంలో కుదురు లేదండి. ఎన్నో సంపాదిస్తున్నారు, ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు,
ఏదో వ్యాపారం చేస్తున్నారు, ఏదేదో పనులు చేస్తున్నారు, ఎన్నెన్నో ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ కుటుంబంలో కుదురలేదు, అలాగే జీవితంలో కుదురలేదు, వారి బిడ్డల జీవితంలో కుదురలేదు. ఎంతోమంది కుదురలేక ఈ ప్రయాస అనేటువంటి భారాన్ని ఎలాగైనా తప్పించుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నా వారి వలన కావటం లేదు. కానీ ఒకప్పుడు మేము కూడా అలాంటి వ్యసనాలతో నింపబడి దేవునికి దూరంగా బ్రతుకుతున్నప్పుడు అండి, ఈ దేవుడు మమ్మల్ని ప్రేమించి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినట్లుగా మా దగ్గరికి వచ్చి మా జీవితాలను బాగు చేశాడు. ఈరోజు శుభ్రంగా కుటుంబంతో ఎంతో క్షేమం కలిగి బ్రతకడానికి ప్రభు కృపనిచ్చాడు. కాబట్టి అలాంటి ఆ కృపను మీరు కూడా పొందాలనేది మా యొక్క ఆలోచన. మేము దేవుని ద్వారా ఈ విశ్రాంతిని పొందాం, ఆ భారాన్ని నుంచి మేము విడుదల పొందాం. అటువంటి ఆ గొప్ప కృప ప్రభు ఈ మాటలు వింటున్న వారందరికీ దయచేయాలని మేము కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. నాయన, ఈ గ్రామాన్ని ప్రేమించి నీ రాజ్య సువార్తను ఈ సాయంకాల దినమందు ప్రకటించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. అవును తండ్రి, ఈ లోకంలో తండ్రి ఎంతోమంది ప్రభువా నాయన తండ్రి పాపం అనే దెయ్యముతోటి నాయన ప్రభువా తండ్రి ప్రభువా నాయన తండ్రి నాయన అనేకమైన ప్రభువా నాయన దెయ్యాలతో బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా నాయన. అవి నాయన పైకి కనపడలేదు నాయన ప్రభువా. దొంగతనము, వ్యభిచారము నాయన, దురాలోచన ప్రభువా నాయన తండ్రి, నీకు ఆయాస్కరమైన ఆలోచనలు ఎన్నో రకమైన వాటితో నాయన పట్టబడి నాయన బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. తండ్రి, ఈ సాయంకాల సమయం మందు నీ వాక్యము తండ్రి ప్రభువా ఇక్కడ వెల్లడిపరిచావు తండ్రి ప్రభువా. విన్నవారి హృదయంలో ప్రభువా వాక్యము ద్వారా తండ్రి వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభువా నాయన తండ్రి. నీవే నిజమైన దేవుడు అని తెలుసుకొని ప్రభువా నాయన అతడు ఎలా అయితే స్వస్థ బుద్ధి పొందాడో ప్రభువా నాయన, ఈ మాటలైన ప్రతి ఒక్కరు నాయన ప్రభువా తండ్రి వారి పాపాల నుంచి విడుదల దయచేసి నాయన ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి నాయన ప్రభువా నీవే నిజమైన దేవుడు, లోక రక్షకుడు అని తెలుసుకొని ప్రభువా నాయన తండ్రి నేను విశ్వసించి నాయన రక్షణలోకి వచ్చినట్లుగా నాయన గొప్ప కార్యం చేసి ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను రక్షించమని, ఈ గ్రామానికి మేలు చేసి మహిమ పొందమని యేసు నామం పేరిట అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.